హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన హిందూ దేవాలయాలు. ఇవి పురాతన కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అయితే దేవాలయాలకు వెళ్లే భక్తులు చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది భక్తులు మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తుంటారు. మరికొంతమంది భక్తులు తమ బాధలను దేవునికి విన్నవించుకోవడానికి వెళ్తుంటారు. ఇంకొందరైతే లెక్కకు మించి కోరికలను దేవునితో చెప్పుకోవడానికి, ఆ కోరికలు తీరాలని మొక్కుతూ ఉంటారు. వారి కోరికలు తీరాలంటూ గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి వేడుకోవడం మాత్రమే కాదు, గర్భగుడి వెనుక భాగంలో కూడా మొక్కుతారు. అయితే గర్భగుడి వెనుక భాగంలో ఎందుకు మొక్కుతారు? అలా నమస్కరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? అసలు గర్భగుడి వెనకాల నమస్కారం పెట్టవచ్చా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయం వెనుక భాగంలో మన పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయం వెనుక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు. అదే ఆచారాన్ని ఇప్పటికీ భక్తులు కొనసాగిస్తున్నారు. గుడి వెనుక భాగంలో మొక్కితే వారికి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. నిజానికి అది కారణం కాదని జ్యోతిష్యులు, వేద పండితులు చెప్తున్నారు. పురాణాలు, వేద పండితులు చెప్పిన దాని ప్రకారం దేవుని విగ్రహాన్ని గర్భగుడి లోపల వెనక వైపున ఉన్న గోడకి కాస్త దూరంలో ఒక పీఠాన్ని అమర్చి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అలా ప్రతిష్ఠించిన విగ్రహానికి ప్రతినిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్ని జరిపిస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు స్వామివారి పాదపీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్రశక్తి ప్రవేశిస్తుందని పండితులు చెప్తున్నారు. అలా మంత్రశక్తి ప్రవేశించిన విగ్రహానికి ఒక ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి గర్భగుడి లోపల నలుమూలలా వ్యాపిస్తుందని, ముఖ్యంగా మూల విరాట్ వెనక భాగంలో ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందుకే ఆలయం వెనకాల భాగంలోని వెలుపల శిల్పాన్ని చెక్కుతారు. ఆ శిల్పాన్ని భక్తులు నమస్కరించడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు మూల విరాట్ ను దర్శించిన తర్వాత ఆలయం వెనుక భాగంలో చెక్కిన శిల్పానికి మొక్కి శక్తిని పొందుతారని ప్రతీతి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.